2014 తర్వాత మీ గవర్నమెంట్ ఇప్పటి వరకు సెంటర్ లో ఉంది. కనీసం ఇవాళ మరి దివ్యాంగులకు ఇచ్చే 300 పెన్షన్ గంతే ఉంచిరు మీరు. అదే విధంగా వితంతులకు ఇచ్చే 200 ఉంచిరు, అది పెంచలేదు. అదే విధంగా ఇవాళ నల్ల చట్టాలను తీసుకొచ్చి ఎన్నో ఇబ్బందులు పెడితే మా రాహుల్ గాంధీ గారి యొక్క పోరాటంతో దిగొచ్చిరు. వ్యవసాయం గురించి మీకు మాట్లాడే అర్హత ఉందా అధ్యక్ష? కనీసం మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా మీరు ఇవ్వడం లేదు. ఇవాళ రైతులకు మేమేదో అన్యాయం చేసినామంటున్నారు. 16 లక్షల కోట్ల రూపాయలు మరి పెద్ద పెద్ద బడా బాబులది మాఫీ చేసిరు గాని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల యొక్క రుణమాఫీ ఎందుకు చేయలేకపోతున్నారు అధ్యక్ష? చేయాలి కదా అధ్యక్ష. ఈ దేశం వ్యవసాయక దేశం అధ్యక్ష. అత్యధికంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉండే దేశము. ఈ దేశానికి మీరు 10-12 సంవత్సరాలుగా ఏలుతున్నారు. మరి మీ ఉద్దేశంలో ఎట్లుంటది అధ్యక్ష? వాళ్ళ ఉద్దేశంలో సబ్సిడీస్ ఇస్తే సోమరిపోతులు అవుతారని మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఈ రోజు మీరు మాట్లాడే ముందు ఇక్కడికి ఈ రాష్ట్రానికి మీరు ఏమిస్తున్నారు? కనీసం ఏమన్నా వేతనాలు పెంచిరా? ఈవెన్ మీరు ఒప్పుకున్న గవే 2014లో కాంగ్రెస్ పార్టీ దిగిపోయేటప్పుడు ఉన్నటువంటి వేతనాలనే దివ్యాంగులు కావచ్చు, విడోస్ కావచ్చు, అంగన్వాడీస్ కావచ్చు, గవే కంటిన్యూ అయినాయి. ఇక్కడ వచ్చిన రాష్ట్రాలు పెంచుకుంటూ వచ్చినాయి కానీ మీరు ఇవ్వలేదు. కొత్తగా రేషన్ కార్డుల కోసం, రైస్ కోసం కూడా మీరు కొత్తగా ఎలాంటి ఇవ్వలేదు. కాకపోతే మా బొమ్మలు పెట్టాలని మాత్రం అంటా ఉంటారు. ఇంకొకటి అధ్యక్ష, మాట్లాడితే మరి వడ్డీ లేని రుణాలు ఇవ్వట్లేదు అంటారు. చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం.